శ్రీ పూర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన చైర్మన్గా ఎన్నికైన రావి సురేందర్ రెడ్డి యాదాద్రి జిల్లా భువనగిరి మండలం నమాత్పల్లి గ్రామంలో గల శ్రీ పూర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన చైర్మన్గా ఎన్నికైన రావి సురేందర్ రెడ్డి స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొని ఆలయ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైర్మన్గా బాధ్యత స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మా తాతగారి పేరు కూడా స్వామివారి పేరు మీదుగా ఉండడం, ఆలయ నిర్మాణంలో గత 4 సంవత్సరాలుగా దాతలు మరియు భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి తోడ్పడుతూ ఉండడం, ఇప్పుడు చైర్మన్గా ఎన్నికవ్వడం ఆనందం కలిగిస్తుందని అన్నారు. ఈ పదవీ కాలాన్ని స్వామివారి సేవలకి అంకితం చేస్తానన్నారు. రావి సురేందర్ రెడ్డి ఆలయ నూతన చైర్మన్గా ఎన్నికవ్వడం పట్ల ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మొసలి ఉదయ్ కుమార్ రెడ్డి, ఆలయ ప్రధానదాత, ఆలయ కమిటీ ధర్మకర్తలు సురపంగ పద్మ నరసింహ, ఎల్లంల జంగయ్య యాదవ్, బత్తిని సుధాకర్ గౌడ్, పబ్బతి ఉప్పలయ్య మరియు ఆలయ ప్రధాన అర్చకులు జోషి పవన్ కుమార్ శర్మ పాల్గొన్నారు. एकादश्यायां द्विदोवासरन्तेर्महानां मन्दवासरे शनिवासरे शुभवासरे शुभयोगे शुभनक्षत्रः शुभकरणे मङ्गलविशेषविशिष्टायां शुभदिदोऽस्मत् श्रीमान् वृष्यः कौण्डिन्यमहामुनिगोत्रोद्भवस्य सतीश नामधेयस्य धनलक्ष्मी नामधेयस्य गीताञ्जलि नामधेयस्य शिवसाई नामधेयस्य अंजम महान् नामधेयस्य सहकुर्मस्य बांधवानां सह परिवाराणां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम जन्म नक्षत्र जन्म राशि जन्म लग्न वशात् नाम नक्षत्र नाम राशि नाम लग्न वशात् दश अंतरदश विदश सूक्ष्म दश दशांतरदश वशात् ये ग्रह अरिष्ट स्थानेषु शुभ अत्यंत एकादश फलस्थान सिद्ध्यर्थं मधु गृहेण धन कनक वस्तु वाहन अभिवृद्धि सिद्ध्यर्थं सत्संतान सौभाग्यता परंपरा फल सिद्ध्यर्थं पुत्र पुत्रिकस्य सर्वतो सुखाभिवृद्ध्यर्थं आयुष्याभि आरोग्याभि सिद्ध्यर्थं मम गृहेण व्यवसाय व्यापार वाणिज्य विद्या उद्योग दिन वर्धमान अभिवृद्धि सिद्ध्यर्थं पूर्णगिरि सुदर्शन लक्ष्मी नारसिंह स्वामिनः संपूर्ण अनुग्रह कटाक्ष सिद्ध्यर्थं यथाशक्ति अर्चना पूजा अहं करिष्यामि. సంస్కృతిని అభివృద్ధి చెందడానికి ఈ ఏరియాలో చాలా ప్రిమిటివ్ ఏరియా ఇది. నేను చిన్నప్పుడు ఈ ఊళ్ళో చదువుకున్నాను. ఆ అభిమానంతో ఈ గుడిని డెవలప్ చేద్దామని నా సంకల్పం అండి. భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నా. కాబట్టి నేను గొప్పగా చేసేది ఏం లేదు. దాని గురించి అతిశయోక్తిగా మీరేమి ఇచ్చేది. స్వయంభూ సుదర్శన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చాలా పవిత్రమైనది, చాలా పురాతనమైనది. మేమందరం కూడా దాతల సహకారంతో, భక్తుల సహకారంతో ఈ గుడిని అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా మేము ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ గుడికి అంకితమై పనిచేస్తామని చెప్పేసి చెప్తున్నాం.